ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఆశీర్వాదపు వాక్కు ద్వారా మనం దేవుని యొక్క మాటలు వింటున్నాం. ఆ మాటకు లోబడే వారికి ఉండగలుగుతున్నామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలా ఉంటుంది: నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణములో నుండి జీవములోనికి దాటడానికి నువ్వు ఆయన మాట వినేవాడుగా ఉండగలుగుతున్నావా? దేవుని పిల్లరా, మనము దేవుని మాటకు లోబడడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నాం? ఆయన మాట శ్రేష్టమైనది, ఆయన మాటలో జీవమున్నది. లాజరు రమ్మంటే మరణించిన లాజరు రాగలిగాడు. ఆయన మాటలో సృష్టి ఉన్నది. కలుగునుగాక 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 అంటే ప్రపంచములు నిర్మించబడ్డాయి, సూర్యచంద్రాది నక్షత్రాలు నిర్మించబడ్డాయి, ఆకాశములు నిర్మించబడ్డాయి. దేవుని పిల్లలారా, ఆయన మాటకు మనం లోబడేవారిగా ఉండడానికి ప్రయత్నం చేయగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడ్డది. అబ్రాముగా ఉన్నప్పుడు పిలువబడ్డాడు, ఆయన మాటకు లోబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా అబ్రహాముగా మార్చబడ్డాడు. ఎంత గొప్ప ధన్యత అండి! మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనము ఆయన మాటకు లోబడాలి, ఆయన సన్నిధికి లోబడాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రభా మేము ఎక్కడికి పోవదుము, నీవే కదా నిత్య జీవ మాటలు గలవాడిగా వాడని పేతురు అంటూ ఉంటాడు. మనము ఆయన మాటను విడిచిపెట్టి వేరొకరి దగ్గరికి వేరొక మాటల కొరకు దురద చెవులు కలిగిన వారిగా ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటకు ఆసక్తి కలిగి ఎదురు చూడటం మానేసి, కనిపెట్టడం మానేసి, ఆయన మాతో మాట్లాడాలని నువ్వు దేవుని సన్నిధిలో గోజాడటం మానేసి లోక సంబంధమైన మాటల కొరకు వెతుక్కునే అవిశ్వాసిగా నువ్వు ఎందుకు మారిపోతున్నావు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూసి ఆయన మాట కొరకు నువ్వు కనిపెట్టడానికి ఎందుకు సిద్ధపడలేకపోతున్నావు? పేతురు అంటాడు, నీ మాట చొప్పున వల వేయుచున్నాను అన్నాడు. ఆయన మాట చొప్పున వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. నీ యందు ఆయన మాటలు నిలిచి ఉంటే ఏది ఇష్టమో, ఏది నీకు ఇష్టమైతే అది అడగమంటున్నాడు. ఈరోజు ఆయన మాట ద్వారా నీవు ఇష్టమైంది అడగలడానికి ఇష్టపడుతున్నావా? నా మాట చొప్పున చేయు ప్రతివాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ప్రభు యొక్క వాక్యం అంటుంది. ఆయన మాట చొప్పున మరణంలో నుండి జీవంలోకి దాటడానికి నువ్వు సిద్ధపడతావా? ఆయన మాట ఇప్పుడు నీకు దొరుకుతుంది. ఆయన మాట జీవము కలిగింది, ఆయన మాట నేను రక్షించగలిగింది, ఆయన మాట సమస్తమైన వాటిని ఆశీర్వాదకరంగా మార్చగలిగింది, ఆయన మాట సృష్టిని స్తంభింప చేయగలిగింది, నీ జీవితంలో సృష్టిని తయారు చేయగలిగింది. మన జీవితాల్లో నూతన సృష్టిగా నువ్వు మార్చబడటానికి ఆయన మాట కొరకు ఎదురు చూస్తావా? ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట శ్రద్ధగా ఆలకిస్తావా? సమూయేలు అంటున్నాడు, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు అంటున్నాడు. ఈరోజు నీవు ఆ మాటను ఆయన సన్నిధిలో పలకడానికి సిద్ధపడుతున్నావా? ఆయన మాటను వినడానికి ఇష్టపడితే నీ జీవితం మార్చిపడుతుంది. నీ హృదయాంతరంగంలోంచి నూతనమైన సంతోషము దేవుడు నీకు ఇవ్వనాయున్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడైండును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, నీ మాట కొరకు ఎదురు చూసే గొప్ప జనంగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనములు.